హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ప్రముఖ చలనచిత్ర నిర్మాత అండ్ మూవీ క్రిటిక్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో మూవీ రివ్యూస్ ఎలా చెప్తున్నారు అండ్ మూవీలో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి మూవీ అప్డేట్స్ ఉన్నాయో వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్ ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. సార్ ఈ మధ్య మూవీస్ ట్రైలర్ చూసారా సార్? డిజెటిల్ స్క్వేర్ అండ్ సిద్ధార్థ రాయ్. అందులో సీన్స్ కొన్ని ఫ్యామిలీకి చూడలేని విధంగా ఉన్నాయి. దాని మీద మీరు ఏమంటారు అసలు? మూవీస్లో ఏంటంటే మూవీస్లో వచ్చిన ఈ ట్రైలర్స్ చూస్తూ ఉంటే అది ఒక ప్రమోషన్ కోసం దాంట్లో ఆ సీన్లు ఎంతవరకు సినిమాలో గట్టిగా ఉన్నాయి, అవసరాన్ని బట్టి ఉన్నాయా, అనవసరంగా ఉన్నాయా. ఇప్పుడు కొన్ని సీన్లు స్టోరీ డిమాండ్స్, ఓకే, స్టోరీ డిమాండ్ చేసినప్పుడు కొన్ని రొమాంటిక్ కంటెంట్ ఉండొచ్చు ఆ స్టోరీని బట్టి. ఆ స్టోరీనే అబ్జెక్షనబుల్ అంటే సెన్సార్ చూసుకుంటుంది. సో స్టోరీలో ఇప్పుడు శృంగార నైషధం తీస్తున్నాం అనుకోండి, శృంగార నైషధం తీస్తున్నప్పుడు ఆ శృంగార నైషధంలో ఆ కవిత్వానికి తగినట్టు కొన్ని కంపోజిషన్స్ పెట్టాల్సి వస్తుంది, చూపించాల్సి వస్తుంది. అది అట్లా ఔచిత్యం ఉండి దాని యొక్క శృంగారం వేరు, బూతు వేరు. శృంగారం అనేది ఒక రసంలో మరొక నవరసాల్లో ఒక రసం శృంగార రసం. శృంగారం అనేది జీవితంలో ఒక భాగమే. బూత్ అనేది తప్పు కాదు. శృంగారానికి బూతుకి తేడా ఏంటి? శృంగారానికి బూతుకి చిన్న వెంట్రుక వాసి తేడా ఉంటుంది. ఒక తడిసి ఒక తెల్ల చీర కట్టుకుని ఆ తడిసి తడవని వారంలో తడిసి తడవని ఉన్నప్పుడు అక్కడ తడి, అక్కడ జబ్బల తడి, అక్కడ తడి చూసినప్పుడు చూడటానికి ముచ్చటగా ఉంటుంది. బూతు కాదు, అది చాలా చక్కగా శృంగారంగా అలా తడిసిన బట్టలతో, సగం తడిసి సగం తడవని బట్టలతో ఒక అందమైన శిల్పంలాగా అది చూపించినట్టు అందంగా ఉంటుంది. అది ఎప్పదీసి చూపిస్తే బూతు. సో ఎప్పదీసి చూపించే దాన్ని ఎవరు అంగీకరించరు. బూతు వీళ్ళు తీసినా కూడా సినిమా ఆడియన్స్ ఎవరు చూడరు, సెన్సారు ఓటీటీలు చేసుకోవాల్సింది. సో మనం అసలు రొమాంటిక్ ఇవి ఉండకూడదు, ముద్దు పెట్టుకుంటమే ఉండకూడదు అంటే కరెక్ట్ కాదు. ముద్దు కథని డిమాండ్ చేసిన బట్టి, కథ యొక్క డిమాండ్ ఆ ముద్దు పెట్టుకుంటాం వల్ల ఆ సీను కీ సీను, తద్వారా కథ నడుస్తుంది, తద్వారా కథ బలోపేతం అవుతుంది, తద్వారా ఎమోషన్స్ క్రియేట్ అవుతున్నాయి అని అంటే ఎస్ దాన్ని. అది కాకుండా ఉన్నే పెట్టాలని పెట్టి ఏదో క్రేజ్ క్రియేట్ చేసుకోవాలి పెడితే అది తప్పు. రామ్ గోపాల్ వర్మ లాగా కాళ్ళకు ఓపెన్గా ముద్దులు పెట్టి తీస్తే తప్పు. అది ఒక పర్పస్ని బట్టి ఒక కాళ్ళను పట్టుకుని వేలాడుతున్నాడు ప్రియుడు అన్నదాన్ని ఇంకా అది తీసే విధానం లేదు కదా. సో అట్లా ఎట్లా ఉంది ట్రైలర్ని బట్టి మనం డిసైడ్ చేయటం కాకుండా లెట్ us see. ప్రజలే అంత అమాయకులు కాదు, ప్రేక్షకులు ఏమంత ఇలాంటి బూత్ సినిమాలను తిప్పికొట్టారు. రామ్ గోపాల్ తీసినా కూడా చీపమ్మన్నారు, ఏం పెద్ద నెత్తిని పెట్టుకోవాలి. సో బూత్ని అంత ఎంజాయ్ చేయరు. బూతుని ఎవడో ఎంజాయ్ చేయలేడు. మన సహజమైన జీవితంలో మీ జీవితం, నా జీవితంలో శృంగారాన్ని, ఆ శృంగార రసాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతాం, కానీ బూతుని చూసి ఆనందించడానికి ఇష్టపడం. ఏముంటుంది, బూత్స్ ఓపెన్ చేస్తే ఏమీ లేదు, గుప్పిడి మూసుకున్నప్పుడే అందం, అది తెలిస్తే ఏముందో ఏమీ లేదు. కనుక కథ ఏంటంటే సినిమాని ఇప్పుడు ఆ సినిమా గురించి వాళ్ళు మాట్లాడుతాం, లేకపోతే మాట్లాడతాము లేదు, వచ్చింది కాబట్టి కొంచెం అసలు పట్టించుకోం కదా. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలే కంటెంట్ లేకపోతే 3వ షోకి పంపించేస్తున్నారు. సో అసలు థియేటర్కి రావట్లా. ఈ థియేటర్కి ఆడియన్స్ రప్పించుకుంటానికి చేసే రకరకాల ప్రక్రియలో ఇలాంటిది ఒక విష ప్రక్రియ. అది విష ప్రక్రియ, లేకపోతే వాళ్ళ కంటెంట్ని ప్రేక్షకులు చేరాలని దాని విలువ ఉంది, దాని పర్పస్ ఉంది, అందుకనే చేస్తున్నారా, మనం వెయిట్ అండ్ సీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పెద్ద సినిమా అందరూ వెయిట్ చేసేది దేవరా. సార్ పోస్టర్ రిలీజ్ అయింది సార్. ఆ పోస్టర్ ఓకే బాగుంది, బట్ స్టోరీ మీద కొంతమంది ఈ స్టోరీ నావెల్ చూసి రాశారు. ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందమ్మా. ఏంటంటే కోర్టుల మీదకి వెళ్ళేటప్పుడు సినిమాలు ఆ సినిమా స్టోరీ నాది అంటే, కానీ ఏదో ఒకటి ఎక్కడో ఒక లైన్, ఏంటి స్టోరీ నీది లైను, బాయ్ మీట్స్ ఎ గర్ల్, ఎల్డర్ సబ్జెక్ట్, ఫైనల్లీ దే యునైట్. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, పెద్దలు అంగీకరించలేదు, చివరికి వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఇది కథ. ఇది నేను ఒక కథ ఇస్తాను.
ఇది నా స్టోరీ అని ఎవడైనా చెప్పొచ్చు. అవును. ఇది కొన్ని వేల కథలు ఉన్నాయి. అవును. స్టోరీ నాది అనే దానికి ఒక థాట్ నీ థాట్ అవ్వచ్చు, థాటు స్టోరీ ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు నాది అనేయటం, దాని మీద ఏదో ఈ దరిద్రం ఎందుకు, ఎంత 25 లక్షలు 50 లక్షలు ఇచ్చి వదిలించుకుంటారు. అవును. ఈ దీనికోసం ఫ్యాషన్ కింద తయారైంది. ఓకే. అంటే ఇప్పుడు నాది అంటున్నాడు అబద్ధాల కూరు లేకపోతే డబ్బుల కోసం చేస్తాడని నేను వాడిని అంటాం కాదు. అలా ఫ్యాషన్ అయిపోయింది. స్టోరీ నీది ఏ రకంగా స్టోరీ నీది అంటావు? ఒక స్టోరీ ఒక లైన్ నీదైతే లైన్కి దృశ్యకావ్యం ఇచ్చి దానికి కంపోజిషన్ చేసి దాన్ని ఒక సీక్వెన్స్గా తయారు చేసి అది తీస్తే సినిమా. ఓకే. నీ పేపర్ మీద అక్షరాలు సినిమా కాదు. ఒక దృశ్యకావ్యం నీ దృశ్యకావ్యం నీది కాపీ ఎట్లా అవుద్ది? నా శ్రమ, నా యొక్క క్రియేటివిటీ ఉంది నీ అక్షరానికి. దేవుడు అని 3 అక్షరాలకి దేవుడు నాది అంటే ఎట్లా? నేను ఇచ్చే రూపం, నేను ఇచ్చే దీన్ని బట్టి ఉంటుంది కదా. ఆ దేవుడు అనే మాట నాది, నేను దేవుడు వాడాను దేవుడు అని అంటే కరెక్ట్ కాదు కదా. అది ఉన్న ఫ్యాషన్ అయిపోయింది. ఖచ్చితంగా కొరటాల శివకి వీళ్ళ కథ వాళ్ళ కథ దొంగిలించాల్సిన కర్మ లేదు. వరుసగా హిట్లు ఇచ్చాడు. ఒక ఆచార్య దెబ్బతింది. ఇవాళ కసి మీద ఉన్నాడు. ఆచార్య కొట్టి దెబ్బ అతను తప్పు కాదు, రకరకాల కారణాలు చెప్పుకున్నాడు. కానీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంత పెద్ద మెగాస్టార్ తోటి పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు అని కసి మీద ఉన్నాడు. పెద్ద డాషింగ్ హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు. కసి మీద చేస్తున్నాడు. అతను కసి మీద చేస్తున్నాడని నా కథ నీ కథ దొంగిలించాల్సిన కర్మ కొరటాల శివకు ఉందని నేను అనుకోను. కొరటాల శివ ఏమి భావధరితుడు కాదు, విషయ పరిజ్ఞానం లేనుడు కాదు. ఖచ్చితంగా విషయం ఉన్నవాడు. అందువల్ల వరుసగా హిట్లు ఇవ్వగలిగాడు. ఒక ఆచార్య దెబ్బ తప్పితే మీద అన్ని కంటిన్యూస్ హిట్లు ఇచ్చాడు కదా. సో అందులో హిట్లు మామూలు హిట్లు కాదు, కొత్త మ్యాటర్స్ తోటి వెరైటీ. సో ఎప్పుడు కొత్త మ్యాటర్ వెరైటీగా చూపించిన వాడు కాపీ కొట్టాల్సిన కరమే ఉంది. కాపీ అనేది సింపుల్గా అనేయచ్చమ్మా. ఏ కథను కూడా నా కథ అనొచ్చు. ఏ కథ ఇప్పుడు ఏ ఫ్యాక్షన్ సినిమానైనా నాది అంటాను, నేను నా కథ అంటాను. ఇప్పుడు మా భోగిమంటలు మా సొంత సినిమా ఫస్ట్ ఫ్యాక్షన్ సినిమా ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అంతవరకు ఫ్యాక్షన్ సినిమాలో విలేజ్ సినిమాల్లో రైతు సినిమాల్లో ఫ్యాక్షన్ తీసుకొచ్చింది ఫస్ట్ సినిమా. ఇప్పుడు ఏ ఫ్యాక్షన్ వచ్చినా మాది అని నేను అనొచ్చు కదా. ఫ్యాక్షన్ అంటే అది గుడ్లు గొడవలు అది నా ఫ్యాక్షన్ నా కథ అంటే ఎట్టది. సో అందుకని నా అమ్మాయి ప్రేమించుకున్నారు, పెద్దలు అంగీకరించలేదు, చివరికి వాళ్ళిద్దరు ఒకటయ్యారు. ఇది నేను తీస్తాను నా కథ అంటే నువ్వు 100 కథలు 1000 కథలు అయ్యే కథలు కదా. 1000 కథలు ఉన్నాయి ఆ కథలు. ప్రతి ఒక్కటి నా కథ అనొచ్చు. దాంట్లో నేను చెప్పే విధానం తేడా ఉంటుంది. అందుకనే కాపీరైట్ యాక్ట్లో కూడా 7 సీన్లు కంటిన్యూస్గా వరుసలో రాకూడదు. అలాగే 7 సీక్వెన్స్లు వెరైటీ డిఫరెన్స్ ఉండాలి అని చెప్తారు. అందుకని వీళ్ళెవరు కథలు నా కాపీ అనేవాడు ఎవ్వడు సక్సెస్ అవ్వంది అక్కడే. ఎందుకంటే అలా ఉండవు. ఇన్స్పిరేషన్ ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యాను. ఇన్స్పిరేషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ది క్రియేషన్ అన్నారు. నేను ఎక్కడో ఒక కథ వింటాను, లేకపోతే ఎక్కడో ఒక కథ చదువుతాను, లేకపోతే ఎక్కడో ఏదో ఒక ఇంగ్లీష్ సినిమా ఏదో చూస్తాను. అక్కడ ఒక సీక్వెన్స్ నాకు ఇన్స్పైర్ అవుతాను. ఇన్స్పైర్ అయితే నేను దాని మీద నేను డెవలప్ చేసుకుని చేస్తాను. నా ఐడియా అంటే ఇన్స్పిరేషన్, నీ ఐడియా అంటే ఎట్లా? ఇన్స్పిరేషన్ లేకపోతే క్రియేషన్ లేదు. ఎక్కడైనా ఎంతటి మహానుభావుడైనా ఇన్స్పైర్ అవుతాడు. ఎంత గొప్ప గొప్ప కవులు కూడా ఇన్స్పిరేషన్ ఎక్కడో దేని చోట ఇన్స్పైర్ అయ్యే క్రియేట్ చేస్తారు. అందుకని ఇన్స్పిరేషన్ ఈజ్ ద క్రియేషన్ ఫర్ ది ఇన్స్పిరేషన్ ఈజ్ ద క్రియేషన్ ఫర్ ది అబ్జర్వేషన్ ఫర్ ది ఇది. అందుకని అబ్జర్వేషన్ ఈజ్ ద క్రియేషన్, ఫౌండేషన్ ఫర్ ద క్రియేషన్. ఇన్స్పిరేషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ది క్రియేషన్. ఇది పెద్ద ఊరిని అనలా, అది ఎక్కడో ఇన్స్పైర్ అవుతాం. భావకుడు అనేవాడికి ఏది చూసినా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ లైట్ చూస్తే కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తున్నారు. ఇది లైటు ఇలా కాకుండా ఇలా తిప్పి పెట్టడం వల్ల లైట్ అలా కొట్టి బౌన్స్ ఇట్లా వస్తుంది. దీన్ని ఒక పాత్ర ఒక క్యారెక్టర్ తీసుకుని ఆ క్యారెక్టర్ నేరుగా వెలుగివ్వదు, అది రివర్స్లో వెళ్తే కొట్టుకుని వెలుగిస్తుంది. ఇలా ఒక పాత్రను క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందని నాకు ఇప్పుడు ఇన్స్పిరేషన్. ఒక పాత్ర, దీన్ని ఒక పాత్రగా చూస్తాను నేను. ఇది చూడు బౌన్స్ లైట్ డైరెక్ట్గా కాకుండా అటు ఎటు గోడ కొడితే ఆ గోడకు వెళ్ళిన లైట్ నా మీద కొడుతుంది.
సో ఇలాంటి ఒక పాత్ర క్రియేట్ చేస్తే, ఒక పాత్ర సృష్టిస్తే, ఒక పాత్ర అది నేరుగా దాని వెలుగు వాడు నేరుగా తన యొక్క వెలుగును చూపించకుండా ఎక్కడో కొడితే ఆ వెలుగు నాకు రివర్స్లో కొడితే ఇలాంటి యాటిట్యూడ్ పాత్రను సృష్టిస్తే ఎలా ఉంటుంది అనేది డైరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నా లైట్ని కాపీ కొట్టావు నువ్వు అంటే ఎట్లా తప్పైపోతుంది కదా. సో అట్లా ఇన్స్పిరేషన్ మీద అనేక ఉంటాయి. దేవర అనేది నేను అది దాని మీద క్రేజ్ బాగా ఏర్పడుతుంది కనుక, బ్రహ్మాండమైన క్రేజ్ ఏర్పడుతుంది. అందులో ఎన్టీఆర్ తోటి ట్రైలర్ చూస్తానంటే దమ్ము ధీమా కనపడుతుంది. సో దాని మీద ఏదో ఇప్పుడు ఆ క్రేజ్ మీద ఉంది కనుక వాళ్ళు ఈ తలకాయని పెట్టుకోకుండా ఎంత కావాలి నీకు ఏ దరిద్రం అని వదిలించుకోవటానికి వస్తారు అని ఒక ఆశ. అలా రారు, అలా జరగదు. ఇప్పుడు ఉంటే రైటర్స్ అసోసియేషన్ ఉంది, రైటర్స్ అసోసియేషన్లో నీ కథ రిజిస్టర్ చేసావా, లేదా నీ నవల దేంట్లోనే ప్రింట్ అయిందా, ప్రింట్ అయినా అది ఈ సినిమాలో ఉంది నీకు ఎట్లా తెలుసు, ఇంతవరకు ఎవడో చూడలేదు ఫ్రేము వాళ్ళది, నీకెట్లా తెలుసు దాంట్లో ఈ సీన్ ఉందా, సీన్ నీకెట్లా తెలుసు, ఈ ఊహే కదా. ఎలా నువ్వు ఊహించుకుని నీ ఊహకు సమానం చెప్తా కూర్చుంటావా. సినిమా చూసావా, సినిమా చూసి అయినాక సినిమా చూసి ఇదిగోండి ఈ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్, ఇదిగోండి నేను నాది ప్రింట్ అయిన నవల, ఇదే నాది ప్రింట్ అయిన కథ, వరుసగా చూడండి ఇదే ఉన్నాయి అని అడిగితే అర్థం ఉంది. అంతేగాని పిచ్చి వేషాలు లేదు. అదే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సార్? ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏమి చేయదమ్మా. యాక్చువల్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళు యాక్చువల్గా ఎవరైనా సరే వాళ్ళ కథని రైటర్స్ అసోసియేషన్లో ఒకసారి రిజిస్టర్ చేస్తే అప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కొన్ని కంప్లైంట్ ఇస్తే ఇలా మా రిజిస్టర్ చేసిన కథ అని చెబితే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏం చేస్తుంది, ఆ కథ నీది, నీ కథ నువ్వు చెప్పావు, ఇది నాదని. అదే కథ దేవరా అనేది ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఎట్లా తెలుసు? ప్రొడ్యూసర్లు చూపించరు. ఇప్పుడు మీకు ఇప్పుడు నా సినిమా ఇది మీ మీద ఉంది, మీ సినిమా చూపించరు, నేను చూపించను. నాది వ్యాపారం ఉంది, కొన్ని కోట్ల మీద 100 కోట్ల మీద తీసిన సినిమా, నా సినిమా బిజినెస్ ఉంటుంది, బిజినెస్ వ్యవహారాలు ఉంటాయి. సో ఇప్పుడు నా సినిమా ఏంటని ఎవరికి నేను చూపించను. చూపిస్తే ఎందుకంటే బిఫోర్ చూపిస్తే గొప్ప సినిమాను కూడా ఎవడు ఆహా అనే అనరు. శంకరాభరణాన్ని కూడా సంవత్సరంన్నర ప్రింట్ తిరిగింది రోడ్ల మీద, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ. ఆ తర్వాత సో ఏ సినిమా కూడా గొప్ప సినిమాలు అయ్యి కూడా యమగోళ రామారావు గారు యమగోళ కథ 12 ఏళ్ళు తిరిగింది అందరి చుట్టూ. లాస్ట్కి అది అంత సెన్సేషనల్ సినిమా అయింది యమగోళ. సో అట్లా ఇది కూడా ఎవరు పేపర్ మీద చూసి రిలీజ్ ముందు చూసేసి ఇది హిట్ అది ఫట్టు అని ఎవడు చెప్పలేడు. ఆ స్ట్రాటజీ ఆ సైన్సే ఉంటే ప్రతి కనుక అది కాదు. కనుక ఎవరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏం చేయలేదు. ఏం చేయగలదు? అది మీరు చెప్పిన కాకపోతే కాపీని ప్రొడ్యూసర్కి పంపిస్తారు. ఆయన మీ సినిమాలో దీనికి ఈ మ్యాటర్ కాపీ అట చెప్పండి అని వాళ్ళు చూస్తారు, ప్రొడ్యూసర్ చూసుకుంటారు. దానికి మాకు సంబంధం ఉంటే పిలిచి మాట్లాడతారు, లేదని ఇది వాళ్ళది ఉంది కానీ అది వేరే విధానం, మాది వేరే విధానం, వాళ్ళది ఆడ మాది మగ చెప్తారు. లేదు ఉందంటే పిలిచి మాట్లాడతారు. నిజంగా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నాయన నీది నాది కరెక్టే, మీది రిజిస్టర్ అయ్యి ఉంది, సో దీంట్లో భాగం అనుకోకుండా మా దాంట్లోకి వచ్చింది, సో దాన్ని కూర్చొని మాట్లాడి అతనికి క్రెడిట్స్ వేయటమో, టైటిల్స్లో మూల కథ అని వేయటమో, లేదా కొంత డబ్బు ఇచ్చేసేసి సర్దుకుంటూ తర్వాత చేస్తారు. అది ప్రాసెస్. సో బ్యాక్ టు ఈ డీజే టిల్లు అనుపమ గారు. సో ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా పద్ధతిగా వచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే యూత్కి బాగా కనెక్ట్ ఉన్న హీరోయిన్. సో డీజే టిల్లు స్క్వేర్లో అలా లిప్ లాక్ చేయడం కానీ లిప్ కిస్ చేయడం వల్ల యూత్ని ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నారా, లేకపోతే కథ డిమాండ్ వలన, లేకపోతే హీరో డిమాండ్ వలన, డైరెక్టర్ డిమాండ్ వలన చేస్తున్నారా? సినిమాకి ఒక క్రేజ్ తెప్పించుకోవాలి, అదే బేసిక్. అంతే. సినిమా డిమాండ్, కథ డిమాండ్, ఎనీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఉంటాయి కానీ బట్ బేసిక్గా ఇప్పుడు డీజీ సినిమాలు ఏంటంటే క్రేజ్ తెచ్చుకోవాలి. వాళ్ళ సినిమాకి వాళ్ళు ఎవరైనా, నేనైనా ఒక సినిమా తీస్తే నా సినిమాకి ఆడియన్స్ థియేటర్కి ఎందుకు రావాలి అని ఒక పాయింట్ నన్ను పీకేస్తుంది. నేను తీయటం, ఈ సినిమా తీయటం పెద్ద విషయం కాదు. సినిమా తీయటం చాలామంది యంగ్స్టర్స్, చాలామంది ఐడియాస్ తోటి, నావల్ ఐడియాతో ఒకసారి తీయటం పెద్ద విషయం కాదు. తీసిన తర్వాత థియేటర్లోకి తీసుకెళ్ళటం, థియేటర్లోకి ఆడియన్స్ని రప్పించడం. మైక్ పుచ్చుకుని బాబు రండి అని అనలేం కదా, థియేటర్ రావాలి. థియేటర్కి రాకపోతే వాళ్ళున్న థియేటర్ రెంట్లు కానీ వాటికి కానీ 3వ షోకి ఎగ్జిబిట్లు దండం పెడుతున్నారు. 10-100 టికెట్లు కూడా తెగట్లేదని నేను నాకు కరెంట్ ఖర్చు కూడా రాదు, తీసేస్తాను.
సో ఈ పరిస్థితుల్లో నా సినిమాకి థియేటర్కి ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల పరిస్థితి పెద్ద పెద్ద సినిమాలకే మూడో రోజుకి దండం పెడుతున్నారు ఎగ్గుపెట్టు మూడో రోజుకి 100 టికెట్లు ఇట్లా పెద్ద పెద్ద సినిమాలకి. సో ఈ స్టేజ్లో నా సినిమాకి ఎందుకు రావాలి ఆడియన్స్? ఏ పర్పస్ మీద వస్తుంది? నా సినిమాలో పెద్ద క్రేజ్ హీరో కాదు, నేను పెద్ద క్రేజ్ డైరెక్టర్ కాదు, పెద్ద క్రేజ్ ప్రొడ్యూసర్ కాదు అన్నప్పుడు నా సినిమాకి ఎందుకు రావాలి ఆడియన్స్ థియేటర్కి? ఆ తర్వాత చూసుకుందాం లేడు ఓటీటీలో చూసుకోవచ్చు లేకపోతే అనుకుంటాడు కదా. 1000 రూపాయలు ఏదో టికెట్ల రేట్లు అలా ఉన్నాయి కనుక 1000 రూపాయలు పెట్టుకుని ఎందుకు రావాలి? సో వాడిని 1000 రూపాయలు పెట్టుకుని ఖర్చు పెట్టుకుని అయినా సరే థియేటర్ రావడానికి నేను వాడిని ఇన్స్పైర్ చేయాలి. నేను వాడిని ఏదో ఉంది నా సినిమాలో, ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది, ఏదో సంథింగ్ ఉంది అని నేను వాడిని మెస్మరైజ్ చేయాలి. మెస్మరైజ్ చేసాక వాడు అప్పుడు ఖర్చు పెట్టే డబ్బులో అన్ని సినిమాలు ఖర్చు పెట్టాలి. సరే ఆ సినిమా ఖర్చు పెట్టాలనుకునే డబ్బు ఈ సినిమాకి వెళ్దాం అనుకుంటాడు. ఇదేదో ఉంది, ఏదో ఏదో డిఫరెంట్గా ఉంది, ఏదో అల్లరల్లరిగా ఉంది, పబ్లిసిటీ ఉంది, చూద్దాం వాడిని ఆ థియేటర్కి వెళదాం చూద్దాం అని వాడిని ఇన్స్పైర్ చేయడానికి వాడిని తోయటానికి నేను ఏదో ఒకటి చేయాలి. నా తపన నా బ్రతుకు పోరాటం అనుకో. నేను 3 కోట్లు పెట్టి సినిమా తీసి 30 కోట్లు పెట్టి సినిమా తీసి ఆడియన్స్ ముందు దేహిని వాడిని ఏదో రప్పించుకోవడానికి తాపత్రయపడటం. ఆ తాపత్రయంలో ఒక భాగం ఇది. అది కథలో భాగం. కథలో ఇమిడి వచ్చిందా ప్రజలు ఆశీర్వదిస్తారు, మెచ్చుకుంటారు, లేదా తిరుగు టపాలో పంపిస్తారు. కనుక టెంపరీ ఇవన్నీ ఏంటంటే ఏదో పాయింట్ అంతే. ఆ పాయింట్ని రెచ్చగొడితే జనాలు వస్తారు. పుష్ప 2 అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు విన్నారు. బెర్లిన్లో ఇప్పుడు షోస్ అవుతుంటే మన పుష్ప 2 అనేది క్రేజ్కి వచ్చింది. సో దాని మీద మీ అభిప్రాయం ఎలా? దాని మీద ఏముందని పుష్ప 2 పుష్ప 1 డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్. ఎందుకంటే పుష్పలో అక్కడ అరవింద్ అల్లు అర్జున్ కనపడలా, కేవలం పుష్పరాజే కనపడ్డాడు. అది వాస్తవం. ఇప్పుడు కూడా పర్ఫార్మెన్స్ అంటే అదే. యాక్టింగ్లో క్రెడిబిలిటీ ఏంటంటే పాత్ర కనపడాలి, నటుడు కాకుండా పాత్ర కనపడేలా పర్ఫార్మెన్స్ చేసినప్పుడే అది నటన, గొప్ప నటన అవుతుంది. అది పుష్పలో అది 100%. ఎక్కడా కూడా అల్లు అర్జున్ కనపడలా. ఎక్కడ ఏ ఫ్రేమ్లో కూడా అల్లు అర్జున్ కనపడలా. ప్రతి ఫ్రేమ్లోనూ ఆ మడ్డిగా, రగ్గడిగా, ఆ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, భాష, యాస, ప్రతిదీ ఆ పుష్పరాజ్ అనేవాడు ఎవడో ప్రజలకు తెలియదు కానీ ఉన్నాడో లేదో కానీ ఆ సృష్టించిన పాత్రే కనపడింది. ఫిక్షనల్ క్యారెక్టర్ బాగా పుష్పరాజే సినిమా నుంచి బయటకు వచ్చి పుష్పరాజు బలా చేశాడు అన్నారే కానీ అల్లు అర్జున్ అనలా. అంటే అంత బాగా చేశాడు కనుక బెస్ట్ అవార్డు హీఈస్ ఎలిజిబుల్ ఫర్ దట్. ఇప్పుడు పుష్ప 2 ఇప్పుడు ఒకసారి వచ్చిందాక రుచి మరిగినాక దాని మీద కోరిక ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, డబల్ అవుతుంది. ఆ ప్రయత్నంలో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. చేసుకుని ఏముంది, చేసుకునే వాళ్ళు ఇప్పుడు రేపు దేవరా కూడా దేవరా కూడా రేపు పర్ఫార్మెన్స్కి వెళ్ళొచ్చు. ప్రయత్నాల వరకు మనం ఎవరి ప్రయత్నాన్ని మనం అంటారు లేదు. అర్హత ఉన్నవాడు ప్రతివాడు ప్రయత్నించుకుంటాడు, ఆశపడేవాడు ప్రతివాడు ప్రయత్నించుకుంటాడు. ఇన్ఫ్లుయెన్స్లో ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ కుదరదు, అది మాత్రం తేటతెల్లం అవుతుంది. ఈ బీజేపీ అనడం మోడీ యొక్క నిర్దిష్టమైన వ్యక్తిత్వం వలన ఈ రికమెండేషన్లు అలా కాకుండా జెన్యూనిటీ, టీములను జెన్యూన్గా పెట్టి ఏ అవార్డు అయినా సరే పద్మశ్రీలైనా జెన్యూన్గా పెట్టి జెన్యూన్గా ఇవ్వాలి అనే ఈ మధ్య కొంచెం గాడి తప్పుతున్నా ఒరిజినల్గా మొదటి నుంచి అవార్డులన్నీ అట్లా పద్మశ్రీ అవార్డు కూడా ఎక్కడో మారుమూల ఉన్నవాళ్ళు, మనకు పేరు ఊరు కూడా తెలియదు కానీ వాళ్ళు చేసిన మంచి పనుల్ని బయటికి తీసి వాళ్ళు ఎంత స్ఫూర్తిదాయకమో తీసి వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం అని కొంచెం మంచి పనులు చేస్తున్నారు. కనుక వీళ్ళు ఎవడ ప్రయత్నాలు వాడిది దానికి కూడా ఇంకా బెస్ట్ అవార్డ్స్ వస్తే ఇంకా మంచిదే, మనకు అవార్డు వస్తే